హాయ్ ఫ్రెండ్స్, ఎస్వికే ఎడ్యుకేషనల్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డే 4కి వచ్చేసింది. మీ కష్టపడే తత్వం చూసి చాలా ఆనందంగా ఉంది. మనం గత రోజుల్లో బేసిక్ ఎలిమెంట్స్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దాంట్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం కర్త, కర్మ, క్రియ గురించి చెప్పుకున్నాం. అదే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ గురించి చెప్పుకున్నాం. మరి ఈరోజు కర్త, కర్మ, క్రియకి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. వాటిలోంచి కర్త, కర్మ, క్రియలను విడదీయండి. వాటికి సమాధానాలు చెప్పినట్లయితే మీకు ఈ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బుల గురించి తెలిసినట్టే. మీరు ఈ సింపుల్ వాక్యాలను ప్రాక్టీస్ చేస్తే ఏదైనా విషయాన్ని సరళంగా చెప్పడంలో మీరు నిపుణులవుతారు. మీరు మాట్లాడే మాటల్లో మీ శైలి మరింతగా మెరుగుపడుతుంది. సరే, ఇక వాయిదా లేకుండా క్లాసును స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మీరు నేర్చుకున్న వాక్యాలను కామెంట్స్లో రాయండి. రెడీ? లెట్స్ బిగిన్. మీకు ఈ సిరీస్ నచ్చుతుందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. మా ఎస్వికే ఎడ్యుకేషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్త, కర్మ, క్రియల మీద కొంచెం సాధన చేద్దాం. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్టుల మీద సమ్ ప్రాక్టీస్ అని ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటాం. మీకు నా పక్కన కొన్ని కనిపిస్తూ ఉంటాయి సెంటెన్సెస్. వాటిలో మీరు కర్త, కర్మ, క్రియలని ఫైండ్ అవుట్ చేయాలి. అలా మీరు చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వస్తుంది. అలాగే వీడియో చివరిలో దీనికి సంబంధించినవన్నీ కూడా ఒక లిస్ట్గా ఇస్తాను. అవి చూసి నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్టుల మీద మంచి గ్రిప్ వస్తుంది. మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, శరత్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు. ఇన్ ఇంగ్లీష్, శరత్ ఈజ్ రైటింగ్ డిగ్రీ ఎగ్జామ్స్. ఈ సెంటెన్స్లో శరత్ కర్త, డిగ్రీ పరీక్షలు కర్మ, రాస్తున్నాడు క్రియ. ఇన్ ఇంగ్లీష్, శరత్ సబ్జెక్ట్, ఈజ్ రైటింగ్ వెర్బ్, డిగ్రీ ఎగ్జామ్స్ ఆబ్జెక్ట్. సెకండ్ ఎగ్జాంపుల్, సరిత మోహన్ను తిట్టింది. ఇన్ ఇంగ్లీష్, సరిత స్కోల్డెడ్ మోహన్. ఈ వాక్యంలో సరిత కర్త, మోహన్ను కర్మ, తిట్టింది క్రియ. ఇన్ ఇంగ్లీష్, సరిత సబ్జెక్ట్, స్కోల్డెడ్ వెర్బ్, మోహన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. ఈ వాక్యములో మనం కర్త, ఇంగ్లీష్, కర్మ, మాట్లాడుతున్నాము క్రియ. ఇన్ ఇంగ్లీష్, వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఈ సెంటెన్స్లో we సబ్జెక్ట్, ఆర్ స్పీకింగ్ వెర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రాజేష్ బొమ్మను గీశాడు. ఈ వాక్యంలో రాజేష్ అనేవాడు కర్త, బొమ్మను కర్మ, గీశాడు క్రియ. ఇన్ ఇంగ్లీష్, రాజేష్ డ్రా ద పిక్చర్. ఈ సెంటెన్స్లో రాజేష్ సబ్జెక్ట్, డ్రా అనేది వెర్బ్, ది పిక్చర్ అనేది ఆబ్జెక్ట్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వీళ్ళంతా రేపు తిరుపతికి వెళ్తున్నారు. ఈ వాక్యంలో వీళ్ళంతా కర్త, రేపు తిరుపతికి కర్మ, వెళ్తున్నారు అనేది క్రియ. ఇన్ ఇంగ్లీష్, దే ఆర్ ఆల్ గోయింగ్ టు తిరుపతి. ఈ సెంటెన్స్లో దే అనేది సబ్జెక్ట్, ఆర్ గోయింగ్ అనేది వెర్బ్, టు తిరుపతి అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కమల వాడిని ఇష్టపడింది. ఈ వాక్యంలో కమల కర్త, వాడిని కర్మ, ఇష్టపడింది అనేది వెర్బ్. ఇన్ ఇంగ్లీష్, కమల లైక్డ్ హిమ్. ఈ సెంటెన్స్లో కమల సబ్జెక్ట్, లైక్డ్ వెర్బ్, హిమ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, వారు మమ్మల్ని పెళ్లికి ఆహ్వానించారు. ఈ వాక్యంలో వారు కర్త, మమ్మల్ని పెళ్లికి కర్మ, ఆహ్వానించారు క్రియ. ఇన్ ఇంగ్లీష్, దే ఇన్వైటెడ్ టు ద మ్యారేజ్. ఇన్ ది సెంటెన్స్, దే సబ్జెక్ట్, ఇన్వైటెడ్ వెర్బ్, టు ద మ్యారేజ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మేము ఈరోజు వస్తున్నాము. ఈ వాక్యంలో మేము కర్త, ఈరోజు కర్మ, వస్తున్నాము క్రియ.
In English, we are coming today. In this sentence, we, subject, are coming, verb, today, object. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కమల వాడిని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను అతడిని కలిశాను. ఈ వాక్యంలో నేను కర్త, అతడిని కర్మ, కలిశాను క్రియ. ఇన్ ఇంగ్లీష్, ఐ మెట్ హిమ్. ఇన్ ది సెంటెన్స్, ఐ, సబ్జెక్ట్, మెట్, వెర్బ్, హిమ్, ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమె పెద్దలను గౌరవిస్తుంది. ఈ వాక్యంలో ఆమె కర్త, పెద్దలను కర్మ, గౌరవిస్తుంది క్రియ. ఇన్ ఇంగ్లీష్, షీ రెస్పెక్ట్స్ ద ఎల్డర్స్. ఇన్ ది సెంటెన్స్, షీ, సబ్జెక్ట్, రెస్పెక్ట్స్, వెర్బ్, ది ఎల్డర్స్, ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మా స్నేహితులు నన్ను మోసం చేశారు. ఈ వాక్యంలో మా స్నేహితులు కర్త, నన్ను కర్మ, మోసం చేశారు క్రియ. ఇన్ ఇంగ్లీష్, అవర్ ఫ్రెండ్స్ చీటెడ్ మీ. ఇన్ ది సెంటెన్స్, అవర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్, cheated, verb, cheated me, object. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ సబ్జెక్ట్ని, ఆబ్జెక్ట్ని, వెర్బ్ని ఏ విధంగా మీరు డివైడ్ చేసుకుని వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు బాగా అర్థమైందని అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న అన్నీ కూడా మీకు ఒక లిస్ట్ వైజ్ నేను ఇస్తాను. అవి చూసి నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని ఇంకా బాగా మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలని కోరుకుంటున్నాను.